ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితం కంటే కూడా క్రాస్ ఓటింగ్ ఎవరు చేశారు అనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. చాలామంది తమిళనాడు ఎంపీలు డిఎంకేకి చెందిన వాళ్ళు కొంతమంది తమిళుడు అనే అభిమానంతో బీజేపీ అభ్యర్థి రాధాకృష్ణన్కి ఓటేశారు అని మాట్లాడుతూ ఉంటే ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు ప్రత్యేకంగా వైసీపీ నుంచి 2-3 ఎంపీలు క్రాస్ ఓటింగ్ చేశారు అని చెప్తూ ఉన్నాయి. ఒకవేళ అదే జరుగుంటే గనక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంటే అని అనుకోవాలి. ఏంటి నిజమేనా? వైసీపీ నుంచి క్రాస్ ఓట్ జరిగిందా? అసలు క్రాస్ ఓటింగ్ మీద తెలుగు రాజకీయాల్లో ఇంతలా ఎందుకు చర్చ జరుగుతుంది? చాలా ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి 300 ఓట్లు సాధించడం నిజానికి రికార్డు స్థాయే. అయితే ఆశించిన దానికంటే ఒక 25-26 ఓట్లు తక్కువే వచ్చాయి. రాధాకృష్ణన్కేమో ఒక 15కు పైగా ఓట్లు ఎక్కువ వచ్చాయి క్రాస్ ఓటింగ్ వల్ల అని మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఎవరేశారు అని ప్రత్యేకంగా చెప్పడానికి ఆధారాలు ఏముండవు, ఎందుకంటే ఇది రహస్య ఓటింగ్. బహుశా ఇంటర్నల్ లీకుల ద్వారానో లేదంటే కనుక సహచరులకి చెప్పే మాటల ద్వారానో పార్టీల నాయకత్వాలు ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది ఇలాంటి రహస్య ఓటింగ్ విషయంలో. అయినా కానీ చాలా పార్టీలు, మరీ ముఖ్యంగా విపక్షాల్లో ఉన్న పార్టీలు అయితే ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరిగింది అని తెలిసినా కానీ ఏదో చీకట్లో తేలుగుట్టినట్టు మెదలకుండా ఊరుకునే పరిస్థితే ఎక్కువ ఉండొచ్చు. ఇది సినారియో. అయితే ఈ క్రాస్ ఓటింగ్ లో 2-3 వైసీపీ ఎంపీలు ఉన్నారు అని ఆంధ్రజ్యోతి ప్రముఖంగా రాసింది. అంటే ఎన్డీఏకి ఓటేస్తామో అని జగన్ చెప్పినా గానీ 2-3 వైసీపీ ఎంపీలు కాంగ్రెస్ అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటేశారు అనే స్పెక్యులేషన్ కి ఆంధ్రజ్యోతి తెరతీసింది. దానికి తోడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కొందరు వైసీపీ నాయకులు సమావేశం అవుతున్న విషయాన్ని కూడా జోడించి ఇప్పుడు వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగింది, రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా గురిపెట్టిందా అనే చర్చ జరుపుతూ ఉన్నారు. నిజానికి అక్కడ గెలిచింది రాధాకృష్ణన్, క్రాస్ ఓటింగ్ ఆయనకి అనుకూలంగా జరిగింది అని చెప్తూ ఉంటే ఆంధ్రజ్యోతి మాత్రం వైసీపీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు పడ్డాయి 2-3 అని రాయడం చాలా ఇంట్రెస్టింగ్ గా కనబడుతోంది. అయితే నిజాలు ఏంటి అనేది త్వరలో బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే క్రాస్ ఓటింగ్ మీద తెలుగు పత్రికలు ఇలాంటి స్పెక్యులేషన్ ఎందుకు చేస్తాయి అంటే దానికి చాలా పొలిటికల్ హిస్టరీ ఉంది. పివి నరసింహారావు హయాం నుంచి పార్లమెంట్లో ఎప్పుడు కీలకమైన ఓటింగ్ జరిగినా గానీ పార్టీలో చీలికలు పీలికలు వచ్చి చిక్కి శల్యమైపోయిన చరిత్ర టీడీపీకి ఉంది. మరీ ముఖ్యంగా విపక్షంలో ఉన్నప్పుడు యూపీఏ 1 హయాం చివరిలో జరిగిన న్యూక్లియర్ బిల్ మీద ఓటింగ్ లో కూడా టీడీపీ నుంచి కొందరు కాంగ్రెస్ కి అనుకూలంగా ఓటేయటం నాటి చరిత్ర. మందా జగన్నాథం, ఆదికేశవ నాయుడు లాంటి వాళ్ళు. ఇలాంటి చరిత్ర టీడీపీ హిస్టరీలో బహుశా ఒక 4 సార్లు 5 సార్లు గట్టిగా కనపడుతుంది. అలాంటి పరిణామాలను గుర్తు చేసేందుకో లేదంటే కనుక వైసీపీని ఒక రకంగా టాంట్ చేసేందుకో కానీ ఇలాంటి ప్రచారం తెర మీదకి వచ్చిందా అనే మాట వినపడుతూ ఉన్నా కానీ అసలు వాస్తవం ఏంటి, నిజంగా వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఫర్ దట్.